దేవుని రాజ్యం అనే మాటని మనం వాక్యంలో మొదటి నుంచి చివరికి చూస్తూనే ఉంటాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారి మినిస్ట్రీలో కానీ, ఆయన చెప్పిన ఉపమానాల్లో కానీ, ఆయన చేసిన అద్భుతాలలో కానీ మనము ముఖ్యంగా చూసేది ఒక థీమ్ ఏంటి, సెంట్రల్ థీమ్ ఏంటి అంటే దేవుని రాజ్యము. ఆయన పదే పదే తన వాక్యంలో దేవుని రాజ్యము, దేవుని రాజ్యము అని చెప్తూ వచ్చారన్నమాట. అయితే దేవుని రాజ్యం ఏంటిది అని ఆయన ప్రశ్న వేసినట్లయితే మనము ఒక వస్తువుని చూపించినట్టుగా దేవుని రాజ్యాన్ని చూపించి చెప్పలేమండి. ఉదాహరణకి మైక్ అనుకోండి, ఇది మైక్ అని మీకు చూపించి మీకు చెప్పగలను, ఇది మైక్ అంటే ఇలా ఉంటుంది అనేది. కానీ దేవుని రాజ్యము ఒక దాన్ని చూపించి చెప్పలేనటువంటిది. సో ఎప్పుడైతే మనం దాన్ని చూపించలేమో మనం ఏం చేస్తామంటే దాని యొక్క దానికి సాదృశ్యంగా ఉండేటువంటి ఒక వస్తువునో లేదా ఒక ఉపమానం ద్వారా మనం చెప్తాం అనమాట. భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పడానికి మనం మిమ్మల్ని ఆకాశంలో తీసుకుని చూపించలేం కాబట్టి చిన్న గ్లోబ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గ్లోబ్ని చూపించి ఇలా భూమి ఇలా గుండ్రంగా ఉంటుందండి అని సాదృశ్యంగా చెప్తాం. కానీ ఇదే భూమి అని అన్నాం, అది భూమి కాదు. అదేంటిదంటే భూమికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక వస్తువు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసినట్లయితే తన ఉపమానాలు అలా చెప్తారనమాట. ఏమనంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ అంటారు. దేవుని యొక్క రాజ్యము ఎలా ఉంటుంది, దేవుని యొక్క రాజ్యం ఇలా ఉంటుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ దిస్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ దాట్ అని చెప్పినట్టుగా మనం పదే పదే చూస్తుంటామండి. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చదివినప్పుడు మనకు మామూలుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆ రోజుల్లో యూదుల మధ్యన యెరూషలేములో లేవు కాబట్టి వాళ్ళకి ఎలా అయితే అర్థమైందో కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిదనంటే ఇప్పుడు మన చర్చ్ ముందు అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అని జరిగి ఒక అతను కాలికి పడి ఉన్నాడు. అయితే మీకు చెప్పాను, మీకు కొద్దిగా క్యాచ్ చేయడం మొదలు పెడతారు. అయితే ఒక పాస్టర్ గారు అటు నుంచి వెళ్ళారు, చూశారు ఈ కాలు ఇరిపోయిన కాలు చూశారు, చూసి నాకు ముందని వెళ్ళారు. దాని తర్వాత మన చర్చ్ మీద జరిగింది. మన చర్చ వెళ్ళరు ఒకళ్ళు అలా వెళ్ళారు, చూశారు నాకు ముందని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఒక బ్రాహ్మణ పూజారి దగ్గర గుడి అనుకోండి, ఆ పూజారి వచ్చి ఆగి అరే కాలు అయిపోయింది అని ఉపమానం నేను మీకు చెప్పాను అనుకోండి, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అదేంటిది, ఒక మంచి విశ్వాసాన్ని పాస్టర్ ఏం చేయలేదా, ఒక మంచి విశ్వాసాన్ని ఎల్డర్ ఏం చేయలేదా, ఒక అన్యుడు చేశాడా అనేది మీకు వస్తుందా రాదండి? మీకు అది నచ్చుతుందా నచ్చదా? మీకు అందరూ నచ్చింది పర్లేదండి ఎవరు అన్నారా మీరు? మీకు మొట్టమొదటి మా ఇంట్లోకి వచ్చే ఆలోచన ఏంటంటే మనవాడు ఎందుకు చేయలేదు, అంతే కదా, మనం విశ్వాసం ఎందుకు చేయలేదు, అన్యుడు చేస్తే మనం అన్యుడు ఏం చేసుకున్నాడు, మనం విశ్వాసం ఎందుకు చేయలేదు అని ప్రశ్న మీకు ఎలా కలుగుతుందో అలాంటి ప్రశ్నలు ఆ రోజున యూదులు ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారు అలా అనుభవించారు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు రియల్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని చెప్తారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు 2 ఉపమానాలు చెప్పారు. మొదటి ఉపమానము తప్పిపోయిన కుమారుని ఉపమానం. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఏం చెప్పారు అని అంటే ఒక అతను దొంగలు వచ్చి కొట్టారు, పడేశారు, వెళ్ళిపోయారు. మొట్టమొదటి ఎవరు వస్తారంటే చూడడానికి ఓ ప్రీస్ట్ వస్తాడు కదా, ప్రీస్ట్ వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఒక లేవీయుడు వస్తాడు, చూసుకుంటూ వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎవరు వస్తారంటే మూడో వ్యక్తి సమరయుడు. ఇప్పుడు మీరు ప్యారల్ గా తీసుకోండి. ఇందాక నేను ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ పూజారి ఆగి చేశారని ఎలా అయితే మీకు చెప్పడం మీకు ఎలా అనిపించిందో, ఎప్పుడైతే సమరయుడు అనగానే యూదుల రక్తం బాయిల్ అయిపోవడం మొదలైతే అదేంటిది మన యూదులము వీళ్ళ ఈ సమరయుడిని యూదులు ఇష్టపడేవాళ్ళు కాదు, చాలా ద్వేషం ఉంది వాళ్ళ మధ్యలో. ఎందుకంటే మీకు తెలుసు, బట్ చెప్తున్నాను ఏంటంటే సమరయులు వాళ్ళు అపవిత్రులు అని యూదులు భావించేవాళ్ళు. ఎందుకంటే ఉత్తర రాజ్యము అసిరియా సామ్రాజ్యం నుంచి వారిని పొలగొట్టుకుని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న మిగిలినటువంటి యూదులు అందరినీ వివాహం చేసుకొని వాళ్ళు కొత్త రిలీజియన్ స్టార్ట్ చేసుకున్నారు. అంటే పూర్తిగా యూదుల వల్ల
పరిశుద్ధులుగా లేరు అన్నటువంటిది సమయలకు ఆపాదించారనమాట. కాబట్టి యూదులు సమయంలో అసహించుకునేవాళ్ళు. ఎంత అసహించుకునేవాళ్ళు అని అంటే గలిలయకి యూదాకి మధ్యలో సమయం ఉండేది. దాని గుండా కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఉదాహరణకి ఇక్కడి నుంచి మీరు తార్నాకి వెళ్ళాలి, కుషాయి కూడా ఇది అనుకోండి, సమయం అనుకోండి, కుషాయి కూడా ఎవరు ఉన్నారు, మీరు ఇలా రింగ్ రోడ్ వేసుకొని అలా తిరిగి వెళ్తారనమాట. అంతగా ద్వేషించేవాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి ఉపమానాలు ఎందుకు చెప్పారు అని అంటే ప్రజలను ఏంటంటే వారిని నిద్ర నుంచి మేల్కొల్పడానికి. వారు మన చేపల్ని గేరం వేయాలంటే ఏం చేస్తారంటే ఆ హుక్ ఉంటుంది, ఆ హుక్తో పట్టుకుంటే కానీ చేప రాదు. అలానే యేసుక్రీస్తు ప్రభు ఉపమానాల్లో అలా ఉంటుంది. ఇంకో ఉపమానం కూడా చెప్తాను చూడండి. లూకాసు వార్త ఉంటుంది, లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె. 99 గొర్రెలు విడిచిపెట్టి ఎవరన్నా వెళ్తారని ఒక గొర్రె నుంచి మీ దగ్గర ఉంది అనుకోండి, మీ దగ్గర 100 లక్షలు ఉన్నాయనుకోండి, 1 లక్ష పోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? పోయింది, 99 లక్షలు అయితే ఉన్నాయి కదా అని అనుకుంటారు. ఎవరైనా సహజంగా అదే అనుకుంటారు. కానీ ఇక్కడ ఆయన ఉపమానం ఏం చెప్తున్నారంటే ఆ 99 లక్షలు పక్కన పెట్టి 1 లక్ష నుంచి అదనం మొదలు పెట్టారంట. ఇక్కడ అయితే గొర్రె విషయం అది ప్రజలు ఉన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటిది, నేను చెప్పేటువంటి చెప్పే ఉపమానాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనేటువంటి ఇంపాక్ట్ ఆయన తన ఉపమానం ద్వారా ఆయన చెప్పేవారు అనమాట. సో దాని గురించి కొంచెం ఇంకా ముందుగా చెప్తానండి. ఫస్ట్, వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైక్ అనుకున్నా కదా. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన ఇది దేవుని రాజ్యం చెప్పలేదు, చూపించలేదు. ఆయన చెప్పిన దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పారు. కొన్ని మనం చూద్దామండి. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే మార్క్స్ వార్త 4వ అధ్యాయము 30 నుంచి 32. మార్క్స్ వార్త 4 అధ్యాయము 30-32. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చేది, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించాను. అది ఆవగింజ పోలినది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనాలన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి పూర్వాకాశం కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయింది. కనుక ఆకాశ పక్షులు దాని నీడలో నివసించవచ్చు. ఇక్కడ చూడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని చెప్పడానికి అది ఒక ఆవగింజ వలె ఉంటుంది అని చెప్పారు. ఆవగింజ చిన్నది ఉంటుంది, కానీ అది పెరిగినప్పుడు చాలా పెద్దది అవుతుంది. సో ఆయన ఏం చెప్తున్నారు అని అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఆవగింజతో మొదలవుతుంది, కానీ అది మహావృక్షం అవుతుంది. అంటే దేవుని రాజ్యము ఒక ప్లేస్లో ఒక చోట చిన్నది మొదలవుతుంది, దాని తర్వాత అది పెరుగుతూ పోతుందని ఒక గుణం గురించి మాత్రమే చెప్పారు. అది ఎలా ఎక్స్పాండ్ అవుతుందని మాత్రమే చెప్పారు ఇక్కడ. అలానే రెండోది కూడా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. చూడండి, ఇక్కడ ఏంటంటే పుల్లని పిండితోటి మరి దేవుడు దాన్ని కంపేర్ చేస్తున్నాడు. మన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు, పెరుగు మనం తోడేస్తాం కదా పాలలో, కొంచెం చేస్తాం తోడు, తెల్లవేసరికి మొత్తం పెరుగు అయిపోతుంది. సో అలా దేవుని రాజ్యం ఎలాంటిది అని అంటే ఈ పులిసిన పిండి వంటిది. కొంచెం స్టార్ట్ అవుతుంది ఈస్ట్, దాని తర్వాత మార్నింగ్ వేసరికి మొత్తం పెరిగిపోతుంది. అలానే మూడవది మత్తయి సువార్త అదే అధ్యాయం 13వ అధ్యాయం 44వ వచనం. చూడండి, దేవుని రాజ్యం ఎలాంటిది అంటే ఒక హిడెన్ ట్రెజర్ అంటే లంకి పిందులు అనుకోండి, మన అచ్చం తెలుగు చెప్పాలి, బంగారం అనుకోండి, లంకి పిందులు అనుకోండి, అలాంటి దాంతో దేవుడు పోలుస్తున్నాడు. అంటే ఇది ఎప్పుడైతే దీని గురించి నేను మెడిటేట్ చేస్తున్నానంటే ఒక వ్యక్తి నా మైండ్లోకి వచ్చాను వెంటనే. అంటే ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే తను ఎప్పుడైతే ఈ ట్రెజర్ని తను కనుగొన్నాడో ఏం చేశాడు, తన ఉన్నది మొత్తం అమ్మేశాడు, విడిచిపెట్టేశాడు, తను వెళ్ళి తను కొనుక్కున్నాడు. ఆయన గుర్తుకొచ్చిన వ్యక్తి ఎవరంటే భగత్ సింగ్ గారికి ఈ యొక్క ట్రెజర్ లేకపోతే ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క సంపద ఏంటిదో ఆయనకు తెలుసండి.
అందుకని ఆయన అన్ని విడిచిపెట్టేశాడు. ఆయన సొంత ఆస్తిని విడిచిపెట్టేశాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, తను చదువుకున్నటువంటి హైయెస్ట్ డిగ్రీ, ఆ రోజులకి ఎంతో ఇంజనీరింగ్ చదవడం మాటలు కాదు, అది విడిచిపెట్టేసేసి తన సమస్య ఇందులో ఉన్న ఎగ్జాక్ట్ వర్స్ని ఆయన తన జీవితంలో చేశాడు. చూడండి మన మధ్యలో ఎంత గొప్ప ఎగ్జాంపుల్ ఉందో. ఎవరైతే ఈ యొక్క దేవుని రాజ్యపు విలువను చూస్తారని వాళ్ళు అన్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఎంతగా దీని యొక్క విలువను గుర్తిస్తారో అంతగా వారు వేరేవాడిని విడిచిపెడతారు అనేది మరి నాకు అలా అనిపించింది అనమాట. అలాగే మత్తయి సువార్త సేమ్ 13th చాప్టర్ 47 and 50. చూడండి దేవుని రాజ్యం ఎలా ఉందంట, ఒక ఏమన్నాడు తెలుపుదని వల 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 వేయబడింది. అదేం చేస్తుందంటే అండి అన్ని రకాల చేపలని పట్టుకొస్తుంది. వల వేస్తారు అనుకోండి, ఒకే టైప్ ఆఫ్ ఫిష్ పట్టుకోవాలంటే పట్టదు కదా, అన్ని ఏది వస్తే అది పట్టుకుని వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అందరూ చూసామనుకోండి, మనందరం ఆ చేపలు ఏం చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కదా. అదే మీరు అక్కడ అమెరికాకి వచ్చారనుకోండి, బ్లాక్, వైట్, బ్రౌన్, చైనీస్ అన్ని దేశాల్లో సగంగా కనిపిస్తారు మీకు. అంటే దేవుని రాజ్యం ఎలాంటిదంటే అందరూ ఉండేటువంటి దేవుని రాజ్యం అని చెప్తూ వచ్చారనమాట. చూడండి దేవుడు ఎంత చక్కగా దేవుని యొక్క రాజ్యాన్ని ఆ రోజున అంతగా ఎక్కువగా చదువులేనటువంటి వారి మధ్యలో దేవుడు చెప్తూ ఎంత చక్కగా దేవుని రాజ్యం గురించి ఆయన దాని గుణాల గురించి చెప్తూ వచ్చారు. చూడండి ఇక్కడ సరే అండి, ఇది దేవుని రాజ్యం ఇలా ఉంటుంది కదా, మరి దేవుని రాజ్యము ఎలా వస్తుంది? సరే ఇది ఉంది, పులిసిన పిండి అన్నారు, ఆవాలు అన్నారు. సరే అది 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 ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం కొన్ని వచనాలు చూద్దామండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. 15వ వచనం చూస్తుంటే ఇంగ్లీష్లో ఉంది, the time is fulfilled and the kingdom of God is at hand. దేవుని రాజ్యము వచ్చింది అని ఆయన చెప్తున్నారు అన్నమాట. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ యొక్క దేవుని రాజ్యాన్ని భూమి మీద మొదలు పెట్టినట్టుగా చూస్తాం. ఇనాగ్రేషన్ చేస్తారు అన్నమాట. మన బిల్డింగ్కి ఏదైనా కట్టిన ఇనాగ్రేషన్ చేస్తాం కదా, అలానే యేసుక్రీస్తు వారు తన పరిచర్య అప్పుడు ఈ దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ఇనాగ్రేట్ చేస్తారు ఇక్కడ. మరి రెండోదిగా లూకాసు వార్త 17:20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిశీలన ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. చూడండి ఇక్కడ ఎంతో క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే బౌండరీస్ ఉంటుందండి. మన భారతదేశాన్ని చూపించి ఇది భారత రాజ్యం ఇది, అమెరికా రాజ్యం ఇది, చైనా రాజ్యం ఇది, తెలంగాణ ఇది, ఆంధ్ర ఇది అలా చూపించలేమండి. ఆ రోజున యూదులు వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని రాజ్యం వస్తుంది అని అంటే దావీదు లాంటి రాజ్యం మనలో వస్తుందేమో అని కొందరు భావించారు, ఇస్రాయేలు యూదుల లాంటి వారు. అలానే వీళ్ళు ఇంతవరకు కూడా భావించారు. కానీ దేవుని రాజ్యం అలాంటిది కాదండి. చూసాం కదా దేవుని రాజ్యం ఎలా ఉంటుందండి, ఇక్కడ అక్కడ ఉంటుందండి, ఇక్కడ అక్కడ ఉండదండి. అది ఎక్కడుందండి దేవుని రాజ్యం? మీ మధ్యలోనే ఉంది. కానీ వింతైన రాజ్యం కాదండి దేవుని రాజ్యం. అంటే దేవుని మా రాజ్యాలు అంటే ఒక సైన్యం ఉంటుంది, ఒక రాజు ఉంటాడు. మరి దేవుని రాజ్యం ఇక్కడ ఎలా ఉందంటే మన మధ్యలోనే ఉందంటారు. ఇది దేవుని రాజ్యం మన మధ్యలో ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్నకి చక్కగా జవాబుగా ఒక ప్రొఫెసర్ అనమాట అండి, ఆయన ఒక కొత్త ఉపమానం చెప్పాడు అనమాట. అది నేను విన్నప్పుడు నాకు అనిపించింది, అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. అంటే దేవుని వాక్యానికి ప్యారలల్గా అనమాట అండి. ఈ ఉపమానం ఏంటిది అని అంటే, ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి, బిల్డింగ్లో ఒక ఫ్లోరే ఉంది, పెద్ద బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ
ఆ బిల్డింగ్లో కొందరు నివసిస్తున్నారు, మనలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. అక్కడ ఎలా నివసిస్తున్నారు అని అంటే, అక్కడ ఒకరికొకరు దోచుకోవడం తప్పు కాదు. నువ్వు అక్కడానికి దోచుకోవచ్చు, తప్పులేదు. వికలాంగులు, ఓల్డ్ పీపుల్, ముస్లిం వారు వాళ్ళు పట్టించుకోక్కర్లేదు, ఎందుకంటే మన టైం లేదు కాబట్టి మనం పట్టించుకోక్కర్లేదు. అబద్ధం చెప్పడం అదైతే సర్వసాధారణం, పెద్ద లెక్కలకి ఏం రాదు. మరీ నీకు అంటే నీకు మరీ ఇబ్బందిగా ఉంది, మరి కష్టంగా ఉంది, పక్కన చంపేసుకోలేదు అనమాట. సో ఇలాంటి రూల్స్ మధ్యలో జీవిస్తున్నాం మనం, ఓకేనా? అలా జీవిస్తున్నప్పుడు అదే బిల్డింగ్లో పై అంతస్తులో అక్కడ మనుషులు జీవిస్తున్నారు, కానీ కింద వాళ్ళకి తెలియదు పైన మనుషులు జీవిస్తున్నారు. అయితే ఒకసారి ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చి ఏం చేశాడంటే, కొంచెం చిన్న బెజ్జం చేశాడు అక్కడ. ఈ కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి చిన్న బెజ్జం చేసి వదిలేశాడు అనమాట. అది కింద వెళ్తున్న ఒక వ్యక్తి ఇలా పైకి చూశాడు. చూస్తే అక్కడ మనుషులు తిరుగుతున్నారు, మనుషులు తిరుగుతున్నారు కదా, ఇక్కడ ఉన్నారు, ఇంకో రాజ్యం ఉంది అనుకున్నారంట. అని ఓ రోజు కుర్చీ తెచ్చుకొని కూర్చొని అటువైపు చూస్తూ ఉన్నాడంట. చూస్తుంటే అక్కడ అన్నీ వేరేగా ఉన్నాయంట లెక్కలు. ఏంటి లెక్కలు అని అంటే, ఒకరిని గౌరవించుకుంటున్నారంట. నేను అంటున్నానే గౌరవించుకుంటున్నారు, మన అన్ని ఇక్కడ బూతులు కదా మాట్లాడితే వీళ్ళని గౌరవించుకుంటున్నారు అనుకున్నాడంట. దాని తర్వాత ఒక వికలాంగుని తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అదే వీడికి అసలు ఇంత టైం ఎక్కడి నుంచి వచ్చింది, వికలాంగునితో అంత సమయం గడుపుతున్నాడు ఏంటి అని అనుకుంటాడంట. అక్కడ చూశాడు, ఇంకా చూశాడంట. చూసి ఆశ్చర్యపోతూ అతను ఏం చేశాడంటే, తన ఇంకోటి స్టేషన్ పిలిచాడు. అరే చేద్దాం, ఎంతగా ఉంది చూడండి అని చెప్పి ఇంకోటి పిలుచుకొచ్చి అతను కూడా చూపించాడంట. అక్కడ ఏంటిది, ఒకరి గురించి ఒకరు త్యాగం చేస్తున్నారంట. అంటే ఒకరి గురించి ఒకరు ప్రాణం విడవడానికి రెడీగా ఉన్నారంట. అస్సలు వీళ్ళకి అర్థం కాలేదు. అరే వీళ్ళేంటిది, మనం ఏంటిది, ఇలా ఎంత తేడాగా ఉన్నాము అని చెప్పి వారు ఎంతగా దాన్ని చూస్తున్నారో అంతగా ఆకర్షించబడుతున్నారంట. అరే ఇది వీళ్ళు నిజమైనటువంటి జీవితం వీళ్ళదేమో, మనం జీవిస్తున్న తప్పేమో అనేటువంటి ప్రశ్న మొదలైనట్టు హృదయాలు. అలా చూస్తూ కొన్నాళ్ళకి ఏమైందంటే, వాళ్ళ వల్ల జీవించడం మొదలుపెట్టారు. ఎవరు ఎంతమంది అంటే ఇద్దరు ఎవరి వల్ల జీవిస్తున్నారంటే, పైన ఉన్నటువంటి వారి వల్ల జీవిస్తున్నారంట. జీవిస్తున్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురుగా అయ్యారు, నలుగురుగా అయ్యారు. కింద ఫ్లోర్ మొత్తము మారిపోలేదు, కొందరు మాత్రమే మారారు. దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఆ కింద ఫ్లోర్లో దేవుని రాజ్యం వచ్చింది. ఎలా వచ్చింది? ఆ ఇద్దరు వ్యక్తి, మొదటి వ్యక్తి చూశారు కదా, అక్కడి నుంచి రెండో వ్యక్తిలోకి, అక్కడి నుంచి ముగ్గురు నలుగురికి దేవుని రాజ్యం అలా వస్తుందండి మన మధ్యలోకి. ఇప్పుడు చూడండి, మనం కింద ఫ్లోర్లో ఉన్నట్టుగా మన భూమి అంతా అలాగే ఉంది కదండి. రోడ్డు మీద వెళ్తున్నాను నేను, ఏంటంటే మా అబ్బాయి చెప్తుంటాను, మన ఇండియాలో చాలా ఫ్రీడమ్ రా మనకి అని చెప్తాను. అదేంటంటే అరగా ఫ్రీడమ్, అమెరికాలో ఫ్రీడమ్ ఎక్కువ అంటారు కదా అంటే, లేదురా ఇండియాలో ఫ్రీడమ్ ఎక్కువ, లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ కూడా డ్రైవ్ చేయొచ్చు, నువ్వు వాకింగ్ రోడ్ మధ్యలో చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎవరు ఏం చేయలేరు. జంతువులు కూడా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎలా డాడీ అన్నాను అంటే, ఆవు చక్క రోడ్ మధ్యలో కూర్చుంటుంది, ఎవరు దాన్ని కదిలించరు, వెళ్ళిన చుట్టూ తిరిగి వెళ్తారు తప్ప దాన్ని ఎవరు కదిలించరు అని సరదాగా చెప్తుంటారు. సో మనం అందరం ఎలా ఉన్నామండి? ఈ కింద భూమి మీద జీవిస్తున్నటువంటి వారి వల్లనే ఉన్నాం. మనం దోచుకుంటున్నాము, ఒకరినొకరు మనము ఏంటంటే దూషించుకుంటున్నాము కదా. కానీ మనలో కొందరు, లేదా మనం అందరం, ఎందుకంటే నా ఆశ ఏంటంటే మన అందరం, కానీ కనీసం కొందరు ఆ పైన ఉన్నటువంటి లోకాన్ని చూశారు. అదే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చూశారు, ఆయన అబ్జర్వ్ చేశారు, ఆయన చెప్పిన మాటలు విన్నారు, చదివారు, మీ మనోనేతలతో చూశారు. చూసినప్పుడు ఆ యొక్క రాజ్యము మీ యొక్క హృదయాల్లో కార్యం జరిగిస్తున్నప్పుడు దేవుని రాజ్యం మీకు అనుభవించేస్తారు. మీరు ఒక్కరిగా మీ కుటుంబంలో నమ్ముకున్నటువంటి వారు దేవుని రాజ్యము మీలో ఉంది. పక్కవాడు ఆ రాజ్యాన్ని చేరుతారు లేదనేది అతని ఇష్టము, కానీ దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యం ఎలా ఉందంటే, 10 ఇంట్లో ఉన్నాయి, 10లో ఒక ఇంట్లో దేవుని రాజ్యం ఉంది, 10వ ఇంట్లో దేవుని రాజ్యం ఉంది, మధ్యలో ఎక్కడ లేదు. చూడండి ఎంతైనటువంటి రాజ్యం. దేవుని రాజ్యము అలాంటిదిగా మరి మనకి తన ఉత్పాదన ద్వారా దేవుడు
చెప్తూ ఉన్నాడు. మరి దేవుని రాజ్యం మీ హృదయంలో ఉందా అండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ హృదయంలో ఉందా? మీ మధ్యలో ఉందా దేవుని రాజ్యం? దేవుని రాజ్యం ఉంది అనడానికి సాదృశ్యం ఏంటిది అని అంటే ఆ పైన ఉన్నటువంటి విలువలను మీరు జీవించడమే దేవుని రాజ్యం మీలో ఉన్నట్టు. బ్రదర్ మీరు కానీ బాగా చెప్తారు, మీకు తెలీదు ఇక్కడ ఎలా బతకాలంటే తప్పదు అని అంటే ఇంకా దేవుని రాజ్యం రాలేదండి. కష్టమే. దేవుడు ఎప్పుడో సుఖమని చెప్పలేదు. దేవుని రాజ్యం వచ్చినప్పుడు అంత సుఖంగా ఉంటుందని ఎప్పుడు చెప్పలేదు. కానీ దేవుని రాజ్యం మనలోకి రావాలి, మనలో ఉండాలి అని అంటే మనం ఆ పైవైపు చూస్తూ ఆయన ఇచ్చినటువంటి విలువలను మనము కలిగి ఉండాలండి. ఒకవేళ దేవుని రాజ్యం నాలో ఉంది బ్రదర్ అని అంటే ప్రైజ్ గాడ్, దేవుని వందనాలు. ఒకవేళ లేనట్లయితే మరి మొదటిసారి వచ్చిండొచ్చు లేదా పదే వచ్చిండొచ్చు, కానీ ఇంకా దేవుని రాజ్యం నాలో లేదు బ్రదర్ అని అన్నట్లయితే లేటప్పుడు కాదు, ఈ సమయంలో కూడా దేవుని రాజ్యం మీరు రావచ్చు. మనకి రోమ పత్రికను తీద్దామండి. రోమ పత్రికలో నాకు ఈ రోమ పత్రికలో సువార్త అంతా 4-5 వచనాల్లో నాకు ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మీకు ఎప్పుడైనా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ రోమ 3:23 వచనం. చూడండి, ఏ భేదం లేదు. మనం అందరం పాపం చేస్తాం, మన అందరం దేవుడి దగ్గర కూడా రావడానికి వీలు లేదు. రోమ 6:23. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. సో దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటిదండి? పాపానికి మరణం. మనందరం పాపం చేస్తాం, మనందరం మరణానికి పాత్రలు. మరణమే మనకి లభిస్తుంది ఒకవేళ దేవుడు మనకి వచ్చినట్లయితే. 3వదిగా చూడండి 5. అయితే దీని తర్వాత ఏంటిది? ఇంతేనా? రోమ 5:8 చూడండి. దేవుడు ఏమైనా దీని పరిష్కారం పెట్టాడు మనందరికీ తెలుస్తుంది. రోమ 5. చూడండి చక్కగా దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మనం ఇంకా పాపంగా ఉండగానే మరణమే మనకి ప్రాప్తము అని అన్నప్పుడే ఆయన మన కొరకు మరి మరణించాడు. ఇది అద్భుతమైనటువంటి మాట. ఇది ఎక్కడా మనము వినని మాట. ఏంటిదంటే వైల్ వి వర్ స్టిల్ సిన్నర్స్, మనం ఇంకా పాపంగా ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఇంకా పాపంగా ఉండగానే. ఇది మీకు ఇంకెక్కడా మీరు ఏ మతంకి వెళ్ళినా ఏ జాతికి వెళ్ళినా ఇది ఎక్కడ వినపడినటువంటి వింత అండి. అందుకే దేవుని రాజ్యం అంటారు. దేవుని రాజ్యం వింతైనటువంటిది. అలానే 10:9 చూడండి. రోమ 10:9. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు కాబట్టి మనకి ఒక మార్గం ఏర్పరచబడింది. చూడండి ఎంత సింపుల్ గా రక్షణ పొందడం. ఇఫ్ యూ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ లార్డ్ జీసస్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ హి రేజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్, యూ షల్ బి సేవ్డ్. చాలా సింపుల్. మన పాపాలను పుట్టాము, మన పాపానికి ప్రతిఫలం మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన పాపులుగా ఉండగానే మన గురించి మరణించి ఆయన ఏం చెప్తున్నారంటే జస్ట్ నన్ను అంగీకరించు, నీ హృదయంలో నన్ను విశ్వసించు, రక్షణ పొందుతానని చెప్తాను. దాని తర్వాత రక్షణ పొందిన తర్వాత మనకి ఆయన ఇచ్చేటువంటి ఏంటంటే చూడండి 8:1 రోమా 8:1. చూడండి చాలు. యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదు. అదే ఇంత సింపుల్ అని అనుకుంటాం మన అందరం. అంకులు ఎకనామిక్స్ ఆన్సర్ చెప్తుంది, సూక్ష్మ మోక్షం అంటారు కదా, ఇంత సింపుల్ అని అంటారు. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం సింపుల్. విశ్వసించగల సింపుల్ మెసేజ్ అది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనకి ఏ శిక్ష విధి లేదు. అంత మాత్రమే కాదు 8:28 మనందరికీ వస్తుంది. రోమా 8:28. చూడండి, ఆయన వెంబడించిన వారికంటే అంత సమస్తం సమకూడి జరుగుతుంది. ఇంకేం కావాలి చెప్పండి? పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి, మరణం పొందుతున్నటువంటి వ్యక్తికి దేవాది దేవుడే మరణించి మన కొరకు రక్షణ
రక్షణ సిద్ధపరిచి రక్షణ అంగీకరించడం ఎంత తేలికో చెప్పి, రక్షణ పొందిన తర్వాత నేను మీతో ఉంటాను, మీతో నడుస్తాను, మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మరి నా చిత్తానుసారంగా జరిగిస్తాను చెప్పడం ఎంత అద్భుతమైనటువంటి దాన్ని దేవుని రాజ్యం చేయడం ఇంత తేలిక. సో మనం చూసే వర్సెస్ అన్నింటిలో ఏంటిది అని అంటే, మీరు మరొకసారి ఇందాక చెప్పిన ఉపమానంతో మోడర్న్ పారబుల్తో కంపేర్ చేస్తే వాళ్ళని చూసుకున్నారు. అరే దోచుకోవడము, ఒకరితో తిట్టుకోవడము కామన్ అండి. అది చూశాడు, తను గ్రహించాడు. రైట్. రెండోదిగా పైవైపు చూస్తూనే ఉన్నాడు. అంటే క్రీస్తు వైపు మనం కూడా అదే రీతిగా చూస్తున్నప్పుడు మనలోకి ఆ మార్పు వస్తుంది. రక్షణ పొందాడు ఇక్కడ వ్యక్తి, అక్కడ ఆ వ్యక్తి నాకు ఇవి బాగున్నాయి, ఈ విలువలు సరైన విలువలు అని అంగీకరించాడు. సో అలా దేవుని రాజ్యము మనలోకి వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా రక్షణ లేనట్లయితే మరి ఈ వాక్యాల ద్వారా మరి దేవుడు మరి మిమ్మల్ని తాకాలని మరి నేను ఆశిస్తున్నానండి. మరి దేవుని రాజ్యము మొదలైందండి. ఇది దేవుని రాజ్యం యొక్క సంపూర్ణత కాదు. మనందరికీ తెలుసు దేవుని రాజ్యం సంపూర్ణత ఇక్కడ పైనండి. ఒకసారి ఆ వర్స్ కూడా చూసుకున్నామండి. మత్తయి 6:10, ప్రకటన 11:10. మత్తయి 6:10. యువర్ కింగ్డమ్ కమ్, మీ సంపూర్ణమైనటువంటి రాజ్యము భూమికి వచ్చింది. అలా ప్రకటన 11:15 అండి. ప్రకటన 11:15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగయుగముల వరకు ఏలున్నాడు. అది ఫుల్ఫిల్మెంట్ అనమాట. అది భవిష్యత్తులో దేవుని రాజ్యం మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూడండి, నేను చెప్పాను కదా, 10 ఇళ్లలో 2 ఇళ్లలో దేవుని యొక్క రాజ్యం ఉంది, మిగతా 8 ఇళ్లలో దేవుని యొక్క రాజ్యం లేదు. భూమి మీద కూడా ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ దేవుని రాజ్యం ఉంది, బయట ఉందో తెలియదు. అక్కడ ఉండొచ్చు దేవుని రాజ్యం, ఎవరైనా విశ్వాసం ఉన్నా అక్కడ దేవుని రాజ్యం ఉంది. కానీ భవిష్యత్తులో ఒకనొక దినాన యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మొత్తం దేవుని రాజ్యం మాత్రమే ఉంటుంది. అది నిజమైనటువంటి సెకండ్ ఫ్లోర్. మనం అనుకున్నాం కదండి, అప్పుడు మనం అందరం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడే ఆయన విలువలతో, ఆయన చెప్పినటువంటి పాఠాలతో మనం జీవిస్తూ వస్తామండి. సరే, మళ్ళీ భూమికి వచ్చేద్దాము. మరి దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది కదండి. ఈ దేవుని రాజ్యము ఎలా పెరుగుతుంది ఒకసారి దాని నుంచి కూడా కొంచెం చూద్దామండి. దేవుని రాజ్యం మీలోకి వచ్చింది, మీ ఇంట్లో మీ హృదయంలోకి వచ్చింది. అది ఇప్పుడు మీ ఇంట్లో అందరికీ ఎలా అవుతుంది, లేదా మీ ఇంటి చుట్టూ ఉన్నవారికి ఎలా అవుతుంది, మీ కాలనీలో ఎలా అవుతుంది, మీ సిటీలో ఎలా అవుతుంది, దేశంలో ఎలా అవుతుంది, అది కొన్ని వచనాలు మనం చూసుకున్నామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12-20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12-20. చాలండి. 19th verse చూడండి. Go therefore and make disciples of all nations. Disciples of all nations. వెళ్ళి సమస్త జనానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రేట్ కమిషన్ అంటారు కదా, దాంట్లో మన అందరికి వెళ్ళి సర్వజనానికి చెప్పమన్నారు. సో మీలో ఉన్నటువంటి రాజ్యం మీ ఇంటి వారికి ఎలా అవుతుంది అని అంటే మీరు చెప్తారు, మీ ఇంటి పక్క వారికి ఎలా అవుతుందని మీరు చెప్తారు, మీ కాలనీకి ఎలా అవుతుందని మీరు చెప్తారు. సో చెప్పడానికి మన అర్హత కూడా ఉండాలి కదండి. ఎవరు పడతారు మాట మనం వినం కదా, నేను చెప్పడానికి మన అర్హత కూడా మనం పొందుకోవాలి. ఎలా అర్హత పొందుకోవాలి? ఎప్పుడైతే మనం పైవైపు చూస్తూ ఆయన విలువలను మన జీవితంలో కలిగి ఉంటామో పక్కవాడు వాటిని చూసి ఆకర్షించబడతాడు. నేను చెప్పాను కదండి, మొట్టమొదటి ఒక వ్యక్తి పైకి చూసి ఆకర్షించబడ్డాడు. వాడు ఏం చేశాడు, వాడు ఫ్రెండ్ని పిలిచాడు, దాన్ని కూడా చూడాలన్నాడు, వాడు వచ్చి చూశాడు. రైట్. అలానే మీరు కలిగినటువంటి విలువలను పక్కవాడు చూసినప్పుడు వాడు ఆకర్షించబడాలి. ఆ విలువలకి ఆకర్షించబడినప్పుడు దేవుని రాజ్యం మీ నుంచి మీ కుటుంబంలో ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. అలానే ఇందాక మనము
మార్క్స్ వార్త 4:30-32లో ఈ ఆవాల గింజ గురించి చూసాం కదండి. మార్క్స్ వార్త 4:30-32 ఆల్రెడీ చూసామండి. అది ఆవగింజ కూడినది, ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు కానీ విత్తబడిన తర్వాత మొలిచి లోపలన్నింటికంటే పెద్దది గొప్ప కొమ్మలు వేరు కనుక ఆకాశ పక్షులు దాని నీడను పెట్టుకుంటున్నారు. అవునండి, చూడండి, ఇది ఆవాల గింజ, చిన్న గింజ, ఒక గింజ వేస్తారనమాట. పెద్ద వృక్షమే అనేకమైన పక్షులకి వాటికి ఆశ్రయం కలిగిస్తుంది. అలానే మీ కుటుంబంలో మీరు ఒక్కరైనా విశ్వాసులు, మీరు ఆవగింజ, మిమ్మల్ని మీరు ఆవగింజతో పోల్చుకోండి. ఆ ఆవగింజ పెరిగినప్పుడు వృక్షం ఎలా అయిందో మీరు దేవుడిగా మీరు పైవైపు చూస్తూ నడిచినట్లయితే మీరు కూడా మీరు వృక్షం వల్ల అవుతారు. ఎలా అవుతారంటే మీ ఇంటి వారు విశ్వాసంలోకి వస్తారు, మీ పొరుగు వారు విశ్వాసంలోకి వస్తారు. దాని తర్వాత సంఘం, దాని తర్వాత మీ కాలనీ, సిటీ. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రోమా సామ్రాజ్యం, యేసుక్రీస్తు టైంలో రోమా సామ్రాజ్యం ఎలాంటిదంటే బహు క్రూరంగా క్రైస్తవులను అణిచివేసినటువంటి సామ్రాజ్యం. పేతురుని చంపింది ఎవరండి? రోమా సామ్రాజ్యం. పౌలుని చంపింది ఎవరు? రోమా సామ్రాజ్యం. రోము పట్టణం తగలబడినప్పుడు నీరో చక్రవర్తి ఎవరిని బ్లేమ్ చేసి ఎవరిని చంపాడండి? క్రైస్తవులు. వీళ్ళే చేశారు, వాళ్ళు చేయలేదు కానీ వీళ్ళే చేశారని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ ఇస్తే వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు. అటువంటి రోమా సామ్రాజ్యం 300 సంవత్సరాల సరికి ఏమైందండి? ఒక క్రైస్తవ దేశంగా మారిపోయింది. మరి చూడండి ఎంత గొప్పటి అద్భుతం కదా. ఒక ఆవగింజ ఎక్కడో మొదలైంది. రోమా సామ్రాజ్యం అంతగా ద్వేషించినటువంటి సామ్రాజ్యం 300 సంవత్సరాలు ఎలా తిరిగిపోయిందండి? అదే మరి ఆవగింజ యొక్క విశేషం. విత్తనము వృక్షమైంది. ఆ వృక్షం ఎంత పెద్దదైంది అని అంటే రోమా సామ్రాజ్యాన్ని మార్చివేస్తుంది. సో అలానే రోమా సామ్రాజ్యాన్ని మనం మార్చివేసినటువంటి దేవుడు ఆవగింజ ద్వారా మిమ్మల్ని బట్టి, మీ ద్వారా మీ కుటుంబాన్ని మార్చలేడా? మీ బంధువుల్ని మార్చలేడా? మరి మీరు ప్రశ్న వేసుకోండి. ఇందాక మనము పులిసిన పిండి గురించి కూడా చూసాం కదా. ఆ పులిసిన పిండి ఏ రీతిగా అయితే అది కొద్ది కొద్దిగా కార్యం చేస్తూ తెల్లారేసరికి మొత్తం పులిసిన పిండి వల్ల అయిపోతుందో, అలానే మీరు కనుక దేవుని రాజ్యం మీ యొక్క హృదయంలో ఉన్నట్లయితే అది అక్కడ ఉండలేదు, అది తప్పకుండా వెళ్తుంది. దాని ఎఫెక్ట్ ఎక్కడో చోట ఉంటుంది. మీరు అనుకున్న చోట ఉండకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఎక్కడో చోట వెళ్తూనే ఉంటుంది. అది ఎలా వెళ్తుంది అని అంటే ఏ రీతిగా అయితే రోమా సామ్రాజ్యంలో అంతగా క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారి యొక్క మనసులు మారడం మొదలుపెట్టారు. మీకు చాలా తెలిసి ఉంటుందండి. ఆ రోజుల్లో క్రైస్తవులని హింసించేటువంటి కొన్ని విధానాలు ఏంటిది అని అంటే వారిని తీసుకుని వెళ్ళి ఒక స్టేడియంలో మృగాల మధ్యన విడిచిపెట్టేవాడు. అది చూసి రోమియోలు ఆనందించేవాడు. అంటే ఆ మృగాలు వచ్చి ఆ మనుషుల్ని చంపడము, తినడము, వీళ్ళను వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, కింద మీద పడటము, అది చూసి వాళ్ళు ఆనందించేవారు. అంత క్రూరులు ఎలా మారారంటే ఆలోచించండి. అదే పులిసిన పిండి వాళ్ళే స్లోగా వాళ్ళ హృదయాలను కార్యం జరుగుతూ వస్తా ఉండి దేవుడు వారి యొక్క హృదయాలను మరి మార్చినట్టుగా చూస్తున్నాము. ఆ రోమా సామ్రాజ్యం ప్రజల నుంచే కొందరు లేచి దాన్ని ఇదేంటిది, వీళ్ళు ఎంత క్రూరంగా మనం ఎలా ఉన్నాము, ఆ జంతువుల మధ్యన వారు చంపబడుతుంటే మనం చూసి ఎలా ఆనందిస్తున్నామని కొందరు లేచి అడిగారు, ప్రశ్నించడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎందుకు ప్రశ్నించారు? ఎందుకంటే వారు దేవుడు రాజ్యాన్ని చూసి పైకి ఆకర్షించబడ్డారు. సో అలానే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని వైపు, రాజ్యం వైపు చూస్తామో అంటే ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని ఏంటిదంటే చులకంగా చూస్తున్నారో వారు ప్రశ్నిస్తారు. లేదు వారు ప్రశ్నించారా, వాళ్ళ పిల్లలు ప్రశ్నిస్తారు వాళ్ళని రేపటి రోజున. అదేంటిది అలా అంటావు డాడీ వాళ్ళని అని పిల్లలు ప్రశ్నిస్తారు, కూతురు ప్రశ్నిస్తారు, డాడీ అది రాంగ్ వెళ్తుంది. సో కాబట్టి మనం దేవుని రాజ్యం వైపు పై వైపు మనం చూస్తున్నట్లయితే, దేవుని రాజ్యం మన హృదయంలో కార్యం జరిగిస్తున్నట్లయితే
ఈ మార్పులన్నీ వస్తాయండి. అలానే మత్తయి 13:24-30. ఆయన మరియు ఉన్న వాళ్ళు చెప్పారు, ఏమైనా పరలోక రాజ్యం తన పొలంలో మంచి చెప్పిన విషయం మనిషిని కోరి కోతకాల వరకు నీటిని కలిసి చదివి మనుషులు నిద్రించుకుండగా తన మత్తు వచ్చి గోధుమ నది ముందుకు ఎక్కుతుంది. మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురువులు కూడా అక్కడి అప్పుడు ఇంగ్లీష్ మన దాంట్లో వచ్చి, అయ్యా నువ్వు నీ పొలంలో మంచి విత్తనం ఇచ్చింది కదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినారని ఇది స్వతం చేసిన పని అని అప్పుడు వార్త చెప్పగా దాసులు వెళ్ళి వాటిని పెరిగి పూజించే నీకు ఇష్టమా అని అతను అడిగి అందుకని గుడ్లు గురువులను తెలుసుకుండగా వాటితో కూడా పేడ గోధుమలు కలిగి కోతకాల వరకు రెండింటిని కలిపి ఎదుగు వేడి కోతకాలం గోధుమలు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడం కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేసి పెట్టి కోతకాలను చెప్పుతున్నాను నేను. ఇక్కడ చూసినట్లయితే అండి, ఒక అతను మంచి ధాన్యాన్ని విత్తాడు, కానీ గోధుమ విత్తాడు, కానీ గురుగులు వచ్చేసరికి ఈ పనులు వచ్చి అంటారు, అవి పీకేమంటారు, పీకద్దు, అవి పీకితే గోధుమ ఇవి కూడా మొక్కలు పాడైపోతాయి, పీకద్దు, వాసన చూసుకుందాం అంటారు. సో కాబట్టి మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ కొన్నిసార్లు చాలా మోసకరమైన ప్రజలు ఉంటారు. బాహ్యంగా విశ్వాసంలో కనిపించవచ్చు, కానీ అంతరంగికంగా విశ్వాసం కాదు వాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని టచ్ చేయదు, ఉండనియండి, వాళ్ళు టచ్ చేయదు, ఉండనియండి. ఎందుకనంటే వాళ్ళని తీసేస్తే ఏమవుతుందంటే విశ్వాసంలో కలిగిపోతారు. అందుకని వాళ్ళు ఏం చేయదు, వాళ్ళు వదిలేస్తారు ప్రస్తుతం. అంటే విశ్వాసం బలంగా మనం ఉండాలి అంటే ఈ పక్కన గొడవలు కూడా కొన్ని ఉండాలి కొంతకాలం. దాని తర్వాత దేవుడు వాటిని తీసేస్తున్నాడు. కాబట్టి మనం ఈ గొరుగులను చూసి మనము నిరుత్సాహపడకూడదండి. దేవుని రాజ్యము అదే దేవుని రాజ్యం అదని చెప్తారు, ఇక్కడేంటిది ఇలా ఉన్నారు అని కూడా ప్రస్తుతం మనం విడిచిపెడతామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి అలాంటి హెచ్చరికలు మనకి ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే వాళ్ళని చూసి మీరు అభ్యంతరపడకండి, వాళ్ళు ఉంటూనే ఉంటారు, మీ పని మీరు చేయండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అందుకే ఇక్కడ చక్కగా చెప్పారు, వాళ్ళని టచ్ చేసినట్లయితే మనం కూడా ఎఫెక్ట్ అవుతామండి. అందుకే దేవుడు టచ్ చేయడం కావాలి. కాబట్టి ఆ ఆపోజిషన్ గురించి మీరు వరి అవ్వకూడదండి. దేవుని రాజ్యం వ్యాపించాలి అని అంటే ఇలాంటి కొన్ని ఆపోజిషన్స్ ఉంటాయి. అది మీ కుటుంబంలో ఉండొచ్చు, మీ పనిచేసే స్థలంలో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అది చిన్న చూపు అవ్వచ్చు, లేదంటే వ్యంగ్యంగా మాట్లాడడం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి అనాలి కాబట్టి ఏదో ఒకటి అనడం అవ్వచ్చు. ఒకసారి ఇంట్లోనే ఉండొచ్చు, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, రకరకాలు ఉండొచ్చు. కానీ వాటిని బట్టి మనం అభ్యంతరపడకుండా ఉండాలండి. అప్పుడే దేవుని రాజ్యం పెరుగుతుంది. మనం చూసినవన్నీ ఏంటంటే దేవుని రాజ్యం పెరగాలంటే ఎలా అని చూస్తున్నాం కదా. సో ఈ అపోజిషన్ కూడా ఈజ్ నీడెడ్. అందుకే కూడా చాలాసార్లు చెప్తుంటారు, నేను చాలాసార్లు ఉన్నాను, మీరు కోసం నాకు ఎక్కువ సార్లు ఉంటారు. అపోజిషన్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అలాగే చివరిగా ఇందులో దేవుని రాజ్యము వ్యాపించబడాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే వారు ఆత్మ ద్వారా నడిపించబడాలి. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ సమాధానము ఆనందమునై ఉన్నది. చూడండి, ఇక్కడ నాకు అంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంటే ఆయన తినుట త్రాగుట అనేది ఎందుకు మాట్లాడాలని కొంచెం డౌట్ వస్తుంది అనమాట. మేము వేరే దేవుని వాడుండొచ్చు కదా. దేవుని రాజ్యం కూడా తినడం త్రాగడమే కాదు, ఏంటంటే దేవుని యొక్క నీతి, శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మలో నడుపుతున్నారు. సో యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఏమని పౌలు భక్తుడు మరి ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ దేవుని రాజ్యంలో అంటే మనం ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలంట. నీతితో జీవించాలి, శాంతితో మనం జీవించాలి. ఇవి లేనట్లయితే దేవుని రాజ్యం ముందుకు వెళ్ళదండి. పైన ఉన్నటువంటి గుణాల గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం కదా. సెకండ్ ఫ్లోర్లో వారిని ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు చూస్తూ వచ్చారు కదా. వాళ్ళు చూస్తుంది ఏంటిది అంటే ఇవే, ఈ యొక్క నీతిని చూశారు,
మీ చుట్టూ చూసినట్లయితే నీతి అంతగా కనిపిస్తుంది, కానీ నీతి చూడాలి. చుట్టూ చూసినట్లయితే శాంతి సమాధానం కరువైంది, మీరు ఆ శాంతిని వారు చూడాలి. అలానే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు మాత్రమే సాధ్యం. కాబట్టి దేవుని రాజ్యం ముందుకు వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా మనం చెప్పాలండి అందరికీ. రెండోదిగా మనం ఒక్కరిమే అని మనము ఒక్కరితో మొదలవుతుంది. మూడోది అది పులిసిన పిండి వలె పాకుతూ వెళ్తుంది. నాలుగోది మనకు అపోజిషన్ ఉన్నప్పుడే ముందుకు వెళ్తాము. ఐదోది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు ముందుకు వెళ్తాము. సో చివరిగా మనం బలలో పాల్గొనడానికి వెళ్ళబోతున్నాం కదా, మరి మనం పరీక్షించుకుందామండి. దేవుని రాజ్యము నాలో ఎంతవరకు ఉంది? దేవుని రాజ్యము నాలో ఎంతవరకు ఉంది? మరి మనము ఆయన యొక్క లార్డ్షిప్లో ఉన్నామండి. ఆయన యొక్క ప్రభుత్వం కింద మనము ఉన్నాము. కొలసీలు రాసిన పత్రిక 1:13. కొలసీలు రాసిన పత్రిక 1:13 మనం పరీక్షించుకుంటున్నామండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదలచేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేస్తున్నాడు. He has delivered us from the power of darkness and conveyed us in the kingdom of the Son of His love. ఈ యొక్క రాజ్యంలోనికి వచ్చినప్పుడు అండి మనం దేవునికి లోబడి ఉండాలి. మన నిర్ణయాలు, మన విలువలు, మనము వెళ్ళేటువంటి మార్గము ఇవన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అవి మనం పరీక్షించాలి. అలా మనం జీవిస్తున్నామా? మనం ఆయన ప్రభుత్వం కింద మనం జీవిస్తున్నామా? లేకపోతే మనకు నచ్చినటువంటి నిర్ణయాలు, నచ్చినటువంటి రీతిని మనం జీవిస్తున్నామా? లేకపోతే ఆయన విలువలు ఏంటివి అని మనం వెతికి గ్రహించి వాటి ప్రకారం మనం జీవిస్తున్నామండి. రెండోదిగా మనం పరీక్షించుకున్నాం. గలతీకి రాసిన పత్రిక 5:22. గెలక్షన్స్ 5:20 నాకు తెలుసు. నేను అందింది గలతీకి రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, శాంతము, దయాళత్వము, మంచితనము, సింహాసనము, సాత్వికము, ఆశ్రయించుకోవాలి. ఈ వాటికి విరోధమైన సో ఈ పంట మనం నిజంగా కాస్తున్నామండి. ఈ పంట మనలో ఉందా? అందరూ పర్ఫెక్షన్ ఉండదండి, కానీ మొదలైందా ఈ పంట? లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఈ పంట పెరిగిందా? ఇప్పుడు మీరు ఒక మ్యాంగో ట్రీ వేస్తారు అనుకోండి, పంట కాయలు కాయట్లేదు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు చూస్తారండి? ఎన్ని సంవత్సరాలు చూడండి కదా, కాయలు కాయాలనుకుంటారు. కాయలు కాసినాయి అనుకోండి, చాలా అనుకుంటారా ఇంకా ఎక్కువ కాయలు ఎలా కాయాలని మనం చూస్తాం కదా. సో ఆ యొక్క పంట మరి మీలో కనిపిస్తుందా? ఆ స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి ఫలాలు మీలో కనిపిస్తున్నాయా? కనిపించినట్లయితే మరి దేవుణ్ణి మనము అడుగుతామండి. అడిగి ప్రభా నాలో ఆ పంటను మరింతగా పండింప చేయమని మరి దేవుని పెట్టుకున్నామండి. ఇంకోటి మన దృష్టి దేవుని నీతి, దేవుని రాజ్యం మీద ఉంది. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6:33. మత్తయి సువార్త 6:33. మరియు నీవు అప్రమాణముగా చేయటం నీ ప్రమాణములను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి, బట్ సీక్ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. అది మనం వెతుకుతున్నామా మన జీవితంలో? దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క నీతి అది మొదటిగా ఉందా? లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించి ఆ ద్వారా మాత్రమే ఓకే దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నామా? లేకపోతే మన సొంత జీవితంలో సండే మీరు పక్కన పెట్టేసేయండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఆ రోజుల్లో మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాడు. దేవుని నీతి, దేవుని రాజ్యం మీ యొక్క హృదయంలో ఉందా? మొట్టమొదటి మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా? లేనట్లయితే దేవుణ్ణి అడగండి. ఈ రోజు నుంచి ప్రభా నేను ఈ రోజు నుంచి నా యొక్క దృష్టి మొట్టమొదటి మీ యొక్క రాజ్యము, మీ యొక్క నీతి మీద మాత్రమే కేంద్రీకరిస్తానని అడగండి. చివరిగా
హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28. Hebrews 12:28. అందువల్ల మనం నిత్యమైన రాజ్యం నుండి దైవ కృప కలిగి ఉంటాము. ఆ కృప కలిగిన వెంటనే భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయడం. ఏలయనగా మన దేవుడు దయించున్నట్టు అయి ఉన్నాడు. చూడండి. Since we are receiving a kingdom which cannot be shaken, let us have grace by which we may serve God acceptably with reverence and godliness. మనం దేని గురించి ఎదురు చూస్తున్నామండి? కింగ్డమ్ విచ్ కెనాట్ బి షేకెన్, అంటే రాజ్యం ఏదైతే కదిలింపబడిన రాజ్యం గురించి మనము ఎదురు చూస్తున్నాము. అబ్రహాం చూడండి, తను జీవించినంత కాలం హెబ్రీలోనే ఉంటుంది. జీవించినంత కాలం తను ఎలా జీవించాడండి? తను గుడారంలో జీవించాడండి. ఎందుకు గుడారంలో జీవించాడు? కావాల్సిన ఆయన పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు అనుకున్నాను. ఆయన బిల్డింగ్ కట్టడం తప్పని అనుకోలేదండి. కానీ ఆయన దృష్టి ఎంతగా ఉంది అని అంటే ఆయన పరలోకపు గృహం గురించి ఆయన చూస్తున్నాడు కాబట్టి భూమి మీద ఆయన పెద్ద మనసు పెట్టలేదు. మనం ఇంకో ఎగ్జాంపుల్ భక్సింగ్ గారిని తీసుకున్నాం. భక్సింగ్ గారు ఉన్నారు, ఆయన భూమి మీద ఆస్తుల మీద ఆయన దృష్టి పెట్టాడంటే పెట్టలేదు. ఇప్పుడు ఆస్తులు ఇవన్నీ ఆయన ఏంటంటే ఆయన రిలేటివ్స్కి ఇచ్చుకున్నాడా, చుట్టాలకి ఇచ్చుకున్నాడా, లేకపోతే ఎవరికి ఇచ్చుకున్నాడు? ఎవరికి ఆయన దృష్టి మీద లేనే లేదు. ఆయన దృష్టల్లా ఉండింది పర్వకపు రాజ్యం మీదనే. ఆయన దృష్టల్లా ఉండింది అక్కడ తన గృహం గురించి, నిత్యమైనటువంటి గృహం గురించి ఆయన తన యొక్క దృష్టిని పెట్టాడు. అలానే మన దృష్టి కూడా రోజు రోజుకి ఈ భూమి మీద నుంచి ఆ పర్లోక సంబంధమైనటువంటి ఆ గృహం మీదకి మన దృష్టి వెళ్ళాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ లేనట్లయితే ప్రభా నా దృష్టిని ఈ భూమి మీద నుంచి ఆ పరలోకం వైపుకి మార్చు. ఒక రోజున అవ్వదండి. మనం గడిచి దేవుడితో నడిచే కొద్దీ స్లోగా మన దృష్టి స్లోగా మూవ్ అయిపోతూ ఉంటుంది భూమి మీద నుంచి దేవుడి వైపుకి. కాబట్టి మనం బలంలోకి వెళ్ళకముందండి వీటన్నిటిని ఒకసారి నెమవేసుకొని మీ యొక్క హృదయాలని మరి మీరే ప్రశ్నించుకోండి. మీ యొక్క హృదయాలు మరి మీరే పరిశోధిస్తూ పరీక్షించుకోండి. ప్రభా నేను సరిగా లేనట్లయితే మరి నాతో మాట్లాడండి, నన్ను సరిచేయమని అడిగినట్లయితే మరి దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన ప్రార్థనను ఆలకించి తన సన్నిధిలో మనము క్లియర్ కాన్షియస్ తోటి మనము